అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనకు రాబోయే సంవత్సరం 2025. ఈ రాబోయే 2025 సంవత్సరం జాక్పాట్ కొట్టే అంటే రాజయోగం పట్టబోయే ఒక 5 రాసులు అనేవి ఈరోజు మీతో పంచుకోబోతున్నానండి. ఈ 5 రాసుల వారు ఇప్పటి వరకు ఎలా ఉన్నారో ముందు వాళ్ళ జాతకమే మారిపోతుందని చెప్పచ్చు. అంత రాజయోగం పట్టబోయే అద్భుతమైన 5 రాసులు. ఇక ఆ 5 రాసులు ఏంటో తెలుసుకోండి. ఇందులో మీ రాశి ఉందా చూసుకోండి. ఇక రాజయోగం పట్టబోయే ఆ 5 రాసులు ఏంటో చూద్దామా. మనకున్న రాసుల్లో ఫస్ట్ రాజయోగం పట్టబోయే అంటే ఏది తాకినా సక్సెస్ అనే మాట తప్ప ఇంకా ఏది ఉండదు. అంత జాక్పాట్ కొట్టే ఒక రాశి ఏంటి అంటే వృషభం. వృషభ రాశి వారు గత ఒక సంవత్సరంగా చాలా మన బాధలో ఉన్నట్టే ఉంటారండి. అంటే కొంచెం డిప్రెషన్గా కూడా ఉంటారనమాట. దీనికి కారణం ఏంటి అంటే జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల ఆ యొక్క మన బాధ అనేది ఉంటుంది. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి లేకపోయినా కూడా ఏదో ఒక తీరని బాధతో మన కష్టంలో ఒక డిప్రెషన్లో ఒక సైలెంట్గా ఏదో ఆలోచిస్తూ ఉండేవారన్నమాట. చాలామందిలో ఈ వృషభ రాశి వారిలో కొంచెం ఉద్యోగం వైపు చాలా కష్టాలు చిక్కులు అనేవి ఉండేవి. అంటే ఏ ఉద్యోగం ప్రయత్నించినా కూడా అస్సలు సక్సెస్ కాకుండా, ఏ ఇంటర్వ్యూ పోయినా అస్సలు జాబ్ అనేది రాకుండా ఇట్లా ఎదురు చూస్తూ చాలా బాధలో కూడా ఉండేవారు. చాలామంది అసలు జాబ్ లేకుండా కూడా సఫర్ అవుతూ ఉంటారండి. కానీ ఇప్పుడు బాగా గ్రహాలనేవి వాటి నియంత్రణ మొత్తం కూడా మారిపోయింది. కాబట్టి శని భగవానుడు పూర్తిగా యోగకారకుడిగా వీళ్ళ రాశికి మారిపోతాడు. కాబట్టి శని లాభస్థితిలో అనేది ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి లక్క అనేది చేరుతుందన్నమాట. ఈ వృషభ రాశి వారికి శని భగవానుడు పూర్తి యోగకారకుడిగా ఉన్నందువలన వీళ్ళు ఏది తాకినా అది సక్సెస్ అనేది జరుగుతుంది. ఉద్యోగం రీత్యా ప్రయత్నించే వారికి తప్పకుండా ఉద్యోగం అనేది ఉంటుంది. అంతేకాకుండా జాబ్ చేస్తూ ఇంక్రిమెంట్ల కోసం అలా ప్రయత్నించే వాళ్ళు తప్పకుండా కూడా మంచి జాబ్, దానికి మించి ఇప్పుడు చేసేదానికంటే మంచి జాబ్ రావటం, ఇంక్రిమెంట్లు రావటం, ఇలా మంచి ఒక స్థితిలో అనేది ఉండబోతున్నారన్నమాట. అంతేకాకుండా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి కూడా తప్పకుండా ఆ ఇంటి యోగం అనేది కలుగుతుంది. పెళ్ళి కుదరకుండా ఎక్కువ పెళ్లి కోసం ఎదురు చూస్తూ ప్రయత్నిస్తుండే వాళ్ళకి తప్పకుండా పెళ్లి యోగం అనేది ఈ 2025లో తప్పకుండా జరిగే తీరుతుంది. అంతేకాకుండా లోన్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి లోన్లు అనేవి కూడా ఉంటాయి. మొత్తానికి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి అనుకూల స్థితిలో అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా ముఖ్యంగా ధనం యొక్క ఆధిక్యత మరింతగా పెరుగుతుంది. ఏ పని చేసినా వీళ్ళకి లాభంతో పాటు అధిక లాభాలు వచ్చే ఒక యోగం అనేది ఉంటుంది. మొత్తానికి వృషభ రాశి వారు జాక్పాట్లో మొదట రాజయోగం పట్టబోయే మొదటి రాశి వారని కూడా చెప్పవచ్చు అనమాట. ఇక ఆ జాక్పాట్ కొట్టబోయే రెండవ రాశి మిథున రాశి. కాలచక్ర క్రమం ప్రకారం మూడవ రాశి మిథున రాశి. చాలా స్వతంత్రంగా ఉండాలి అనుకునే ఒక మనస్తత్వం కలవారు, ఆ స్వభావం కలవారు అనమాట. అంటే ఎక్కువగా ఫ్రీగా ఉండాలి అని కోరుకునేవారు. ఎగ్జాంపుల్కి ఒక ట్రైన్లోనో బస్సులోనో ప్రయాణిస్తున్నా కూడా కిటికీ పక్కన ఉంటే బాగుండు, ఎక్కువ చక్కని గాలి కోరుకుంటూ ఫ్రీగా ఉండాలి, అలా ఆస్వాదించాలి అనే ఒక మనస్తత్వం అనేది వీళ్ళకు ఉంటుందన్నమాట. ఇక 10వ స్థానమైన వ్యాపార స్థానంలో శని ఉన్నందువల్ల లాభాలు అనేవి ఎక్కువగానే ఉంటాయండి. అంటే జాబ్ డెవలప్మెంట్ కానీ బిజినెస్ డెవలప్మెంట్ కానీ బాగా జరుగుతుందన్నమాట. ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉంటారో కొత్తగా వ్యాపారం పెట్టినా మంచి సక్సెస్ అనేది కూడా ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు జాబ్ లేని వాళ్ళకు కూడా తప్పకుండా జాబ్ వస్తుంది. అలాగే ఇంక్రిమెంట్లు వస్తాయి. పై అధికారుల దగ్గర మంచి పేరు వస్తుంది. అంతేకాకుండా విడిపోయిన భార్యాభర్తలు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, తప్పకుండా కలిసే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ వస్తాయి. ఏది తాకినా కూడా తప్పకుండా అందులో సక్సెస్ అనేది ఉంటుంది. జాబ్లో మంచి ఇంక్రిమెంట్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా మంచి జాబ్ కూడా దొరుకుతుంది. ఇంట్లో వాళ్ళని ఆనందపరిచేలా మంచి పనులు చేసి ఇంట్లో వాళ్ళ ఆనందం కోరుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మంచి ఎక్కువ విలువైన వస్తువులను కూడా కొనే అవకాశం
మీకు ఈ 2025వ సంవత్సరంలో ఉంది. అంటే చక్కటి ఫ్లాట్స్ కొనాలనే ఐడియా కానివ్వండి, గోల్డ్ కొనాలి, ఇలాంటి విలువైన వస్తువులు కొనే అదృష్టం కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక రాజయోగం పట్టబోయే 3వ రాశి ఏంటి అంటే కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి గత 3 సంవత్సరాలుగా ఎక్కువ కష్టంలో ఉన్నారని చెప్పవచ్చండి. పడాద పాటు పట్టారంటారు కదా, అంత కష్టం అనేది అనుభవించుంటారు. గత 3 సంవత్సరాలుగా ఈ కర్కాటక రాశి, కుంభరాశి, కన్యరాశి కూడా ఎక్కువ మన కష్టాన్ని, ఎక్కువ ఇబ్బందుల్ని ఎదుర్కొనే ఉంటారన్నమాట. ఇక మార్చి 2025 ఈ సంవత్సరంలో కర్కాటక రాశికి భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉంటారు గురువు భాగ్యస్థానంలో సంచరించే దానివల్ల మనసారా ఆశపడే అన్నీ కూడా అందుతాయి. మనశ్శాంతి, ఆరోగ్యం, అలాగే డబ్బు పరంగా, ఉద్యోగపరంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా కర్కాటక రాశి వారికి అందుతాయి. ధనలాభం కలగటం వలన ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అనేది ఉన్నంత వలన ఆనందంతో మనసు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి చిక్కులు లేవు, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను అన్నంత ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వారు కూడా రాజయోగంలోకి అడుగు పెడుతున్నారని చెప్పవచ్చు అన్నమాట. ఇక 4వ రాశి తులారాశి. ఈ తులారాశి వారు గత 2024 సంవత్సరం మొత్తం ఏ పని చేసినా కార్య అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి. దీనివల్ల కొంచెం మన బాధలో కూడా ఉంటారు. 2025 అలా కాకుండా తాకిందల్లా బంగారం అయ్యే ఒక అదృష్టయోగం కలగబోతుంది. అంత సక్సెస్ అనేది ఉంటుంది. జరిగిపోయిన కాలంతో ఏమీ చేయలేనివి కూడా ఈ 2025 సంవత్సరంలో చేయగలుగుతారు. అంత బాగా అవకాశాలు కానీ, సందర్భాలు కానీ మీకు కలిసి వస్తాయన్నమాట. ఇంకా స్నేహితులతో కానీ, అలాగే కుటుంబ సభ్యులతో కానీ మంచి విహారయాత్రలకు వెళ్ళటం, ఇలాంటివన్నీ చేసి మనసుని చాలా ప్రశాంతంగా కూడా ఉంచుకోగలరు. మైండ్ రిలాక్స్గా ఉండే ప్రతి పని చేయాలనే మీలో ఒక ఆతృత కూడా ఏర్పడుతుంది. ఇంతవరకు ఉద్యోగం లేని వారికి కూడా తప్పకుండా జాబ్ సంపాదించే యోగం ఉంది. ఆశపడ్డవన్నీ కూడా కొనగొనిగే ధన యోగం అనేది కలుగుతుంది. కానీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఇంకా ఎలాంటి తిరుగులేని రాజయోగం అనుభవించే రాశి తులారాశి అని చెప్పవచ్చు. రాబోయే 2025 వీళ్ళకి బంగారమయం అవుతుందని కూడా చెప్పవచ్చు. ఇక మకర రాశి. మనకు రాజయోగం పట్టబోయే 5వ రాశి మకర రాశి. మకర రాశి వారికి మార్చి 29, 2025 నుంచి ఏలినాటి శని నుంచి విడుదలని చెప్పవచ్చండి. ఏడు నాటి శని ఈ 7 సంవత్సరాలు చాలా వీళ్ళకి అన్లక్కీగా జరిగి అసలు ఎంతో కష్టాన్ని అనుభవించుంటారు. అంతేకాకుండా మన ఒత్తిడి, డిప్రెషన్తో కూడా ఏ పని చేసినా కలిసి రాకుండా చాలా ఇబ్బందులు పాలై ఉంటారు. జరగదా, అసలు మాకు ఇది జరిగే యోగం ఉందా అనే మన దిగ్భ్రాంతిలో కూడా ఉండి ఒక కష్టాన్ని అనుభవించిన రాశి మకర రాశి. ఇక అలా కాకుండా 2025 మార్చి 29 నుంచి రాజయోగం పట్టబోతుందని కూడా చెప్పవచ్చండి. ఇంట్లో ఎన్ని గొడవలున్నా సరే అవన్నీ కూడా అనుకూల పరిస్థితులుగా మారతాయి. ఇంతకుముందు ఇంట్లో వాళ్ళు ఒక పని చేయొద్దు అంటే మీరు చేసేవారన్నమాట. కానీ ఇప్పుడు అలా కాకుండా ఇంట్లో సభ్యులు కూడా చక్కగా అనుకూలిస్తూ ఉంటారు. రాశులలో 10వ రాశి మకర రాశి అయినందువల్ల ఈ మకర రాశి వాళ్ళు ఇల్లు కానివ్వండి, వ్యాపారాన్ని కానివ్వండి రెండు కళలా భావిస్తూ ఉంటారు. ఇంటిలో సభ్యుల్ని అందరినీ కూడా చక్కగా చూసుకోవాలని, అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎంతగానో ఆరాటపడేవాళ్ళు. కాబట్టి ఇంట్లో అనుకూలత ఏర్పడటం వల్ల, వ్యాపారంలో లాభాలు రావటం వల్ల వీళ్ళకి ధనానికి ఎటువంటి డోకా లేదని చెప్పవచ్చు. సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి అలాంటి అవకాశాలు, సందర్భాలు ఏర్పడి మంచి ఇల్లు కట్టుకునే యోగం కూడా ఉంటుంది. కానీ ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎక్కువ కోపం అనేది ఎక్కువ తగ్గించుకోవాలి. కోపం వచ్చినప్పుడల్లా కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలన్నమాట. అంటే గురువు నీచ స్థానంలో ఉన్నందువల్ల ఖర్చులు కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది. అంటే అనవసరమైన ఖర్చులు చేయకుండా కొంచెం ధనాన్ని ఆదా చేయాలి. ధనాన్ని ఖర్చు చేయటం అనేది తగ్గించుకోవాలి. ఎందువల్లంటే ఈ 2025 వీళ్ళకి ధన ఆదాయం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ ధన ఆదాయాన్ని వృధా ఖర్చుగా చేయకుండా సేవ్ చేసుకొని మంచి బిజినెస్కి ఇన్వెస్ట్ చేయటం, లేదా సేవింగ్లో పెట్టుకోవటం, ఏదైనా విలువైన వస్తువులు కొని అంటే ఫ్లాట్,
ఇల్లు, స్థలం, నగలు, బంగారం ఇలాంటివి కొని సేవ్ చేసుకోవాలి. ఎందువల్లంటే ఈ మకర రాశి వాళ్ళకి కుటుంబ సభ్యులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఎవ్వరు కూడా అంతగా సహాయం చేయరు. అందరూ ఈ మకర రాశి వారిని సాయం కోరుతూ ఉంటారు. కాబట్టి ఎవరో సాయం చేయమందన ఆపదలో మీకని డబ్బులు అనేవి ఖచ్చితంగా సేవ్ అనేది చేసుకోవాలి. కోపం తగ్గించుకొని అనవసర ఖర్చులు చేయకుండా ఉంటే మకర రాశి వారు అదృష్టవంతులే అని చెప్పచ్చు. విన్నారు కదా, ఈ 5 రాశుల్లో మీ రాశి ఏదో కామెంట్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి.